వెల్కమ్ టు లామా వెల్త్. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి కంపెనీల మీద ఇది నేను చేస్తున్న సెకండ్ వీడియో. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు కొన్ని విషయాల్ని షేర్ చేయాలనుకుంటున్నా. ఈ ఫినాన్షియల్ కంపెనీలకు సంబంధించినంత వరకు అసెట్స్ అంటే లోన్స్. ఈ ఫినాన్షియల్ కంపెనీలు ఇచ్చే లోన్సే ఈ కంపెనీల యొక్క ఆస్తులు అంటే అసెట్స్. ఈ వీడియోలో నేను ఎప్పుడు అసెట్స్ అని మాట్లాడినా అవి లోన్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫినాన్షియల్ సెక్టార్ కు సంబంధించిన కంపెనీలే కాదు, ఏ సెక్టార్ కు సంబంధించిన కంపెనీలైనా ఆ కంపెనీల యొక్క బుక్ వాల్యూ అంటే ఆ కంపెనీల యొక్క ఈక్విటీ. అంతే కదా, బుక్ వాల్యూ అంటే ఏంటిది? కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ నుంచి వెళ్ళి లయబిలిటీస్ ని మైనస్ చేస్తే వచ్చేదే బుక్ వాల్యూ. అసెట్స్ నుంచి వెళ్ళి లయబిలిటీని మైనస్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? ఈక్విటీనే మిగులుతుంది. సో బుక్ వాల్యూ ఈక్వల్ టు ఈక్విటీ. ఈక్విటీనే మనం నెట్వర్త్ అని కూడా పిలుస్తాం. ఈ రెండు విషయాలు అర్థమైనాయి కదా. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఏదైనా ఒక బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ని స్టడీ చేసేటప్పుడు మనం ఫస్ట్ ట్రాక్ చేయాల్సింది ఆ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి యొక్క పీబీ రేషియో అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. అయితే ఓన్లీ పీబీ రేషియోను స్టడీ చేస్తే సరిపోదు. ఆ పీబీ రేషియోని ఆ కంపెనీ యొక్క ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీతో కంపేర్ చేసి చూడాలి. ఇప్పుడు పీబీ రేషియో మనకు ఏం చూపిస్తుంది? ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూతో పోలిస్తే అంటే ఆ కంపెనీ యొక్క ఈక్విటీతో పోలిస్తే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ లో ట్రేడ్ అవుతుందా లేకపోతే డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుందా అన్న విషయాన్ని చూపిస్తుంది. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఈక్విటీని యూజ్ చేసి కంపెనీ ఎంత ప్రాఫిట్ ని సంపాదిస్తుందన్న విషయం మనకు తెలుస్తుంది. అయితే ఒక ఫినాన్షియల్ కంపెనీ యొక్క పీబీ రేషియో 3 to 5 times, ఆర్ఓఈ 18 to 20 times ఉంటే ఆ కంపెనీ మంచి వాల్యుయేషన్ లో ఉండి మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ పీబీ రేషియో అండ్ ఆర్ఓఈలని కంపేర్ చేసి చూద్దాం. ఒక ఫినాన్షియల్ కంపెనీ యొక్క ఆర్ఓఈ హైగా ఉందంటే దాని అర్థం ఏంటిది? ఆ కంపెనీ ఈక్విటీని యూజ్ చేసి ఎక్కువ రిటర్న్స్ ని సంపాదిస్తున్నట్టు. రిటర్న్స్ ఎక్కువ సంపాదిస్తుందంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో ఆ కంపెనీ యొక్క పీబీ రేషియో కూడా హైగా ఉంటది. ఒకవేళ ఆ ఫినాన్షియల్ కంపెనీ యొక్క ఆర్ఓఈ హైగా ఉండి అంటే 18 నుంచి 20% గా ఉండి పీబీ రేషియో లోగా ఉంటే అంటే 2 to 4 times ఉంటే ఆ కంపెనీ అండర్ వాల్యూలో ఉన్నట్టు. అంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చీప్ ప్రైస్ లో ఉన్నట్టు. అదే ఒక ఫినాన్షియల్ కంపెనీ యొక్క ఆర్ఓఈ లోగా ఉండి అంటే 8 నుంచి 10% లో ఉండి పీబీ రేషియో హైగా ఉంటే అంటే 4 నుంచి 6 times లో ఉంటే ఆ కంపెనీ ఓవర్ వాల్యూ లో ఉన్నట్టు. అంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్టు. సో అర్థమైంది కదా ఒక ఫినాన్షియల్ కంపెనీ యొక్క పీబీ రేషియో అండ్ ఆర్ఓఈలను ఎలా కంపేర్ చేసి చూడాలి అని. ఇప్పుడు ఫినాన్షియల్ కంపెనీల యొక్క అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? అసెట్ అంటే లోన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అసెట్ క్వాలిటీ అంటే లోన్ క్వాలిటీ. ఫినాన్షియల్ కంపెనీ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్న వాళ్ళు కరెక్ట్ టైంలో ఈఎంఐ పే చేస్తే ఆ కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ బాగుంటది. ఒకవేళ పే చేయకపోతే ఆ కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ వీక్ అవుతుంది. మరి కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ ఎలా ఉందో మనకి ఎలా తెలుస్తుంది? ఇది తెలియాలంటే ఫస్ట్ మనం ఎస్ఎంఏ అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ఎస్ఎంఏ అనేది అసెట్ యొక్క స్ట్రెస్ ను తెలియజేస్తాయి. ఇవి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తాయి. అయితే ఇందులో ఎస్ఎంఏ 0, ఎస్ఎంఏ 1, ఎస్ఎంఏ 2 అని ఉంటాయి. వీటిని ఎస్ఎంఏ బకెట్స్ అంటాం. ఫినాన్షియల్ కంపెనీలు ఇష్యూ చేసిన లోన్స్ యొక్క ఈఎంఐస్ రావాల్సిన డేట్ కన్నా 0 నుంచి 30 days డిలే అయిందనుకోండి, ఆ లోన్స్ అన్ని ఎస్ఎంఏ 0 లో ఉంటాయి. 30 నుంచి 60 days పెండింగ్ లో ఉన్న లోన్స్ అన్ని ఎస్ఎంఏ 1 లో ఉంటాయి. 90 days అంతకన్నా ఎక్కువగా పెండింగ్ లో ఉన్న లోన్స్ అన్ని ఎస్ఎంఏ 2 లో ఉంటాయి. అయితే లోన్స్ ఎస్ఎంఓ 0 లోకి రాగానే ఫినాన్షియల్ కంపెనీలు అలర్ట్ అయిపోతాయి. ఎందుకు ఆ వ్యక్తి లోన్ కట్టడం లేదు అని ఎంక్వైరీ మొదలు పెట్టి ఆ లోన్ ని కట్టిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాయి. కానీ కొన్ని మొండి బాకీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు కదా. అవి ఎస్ఎంఏ 0 నుంచి 1 లోకి, 1 నుంచి 2 లోకి వెళ్తాయి. ఈ విధంగా ఎస్ఎంఏ 2 లో ఉన్న లోన్స్ ని అంటే 90 days కన్నా ఎక్కువ రోజులు డ్యూ ఉన్న లోన్స్ ని స్టేజ్ 3 అసెట్స్ అంటాం. 90 days కన్నా ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉన్న లోన్స్, ఏదైనా ఫినాన్షియల్ డిఫికల్టీస్ ఉండి లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ కట్టలేకపోతున్న లోన్స్ అన్ని ఈ స్టేజ్ 3 అసెట్స్ లోపల ఉంటాయి. ఇంకా ఈ స్టేజ్ 3 తర్వాత ఆ లోన్స్ అన్నిటిని ఆ ఫినాన్షియల్ కంపెనీ ఎన్పిఏ గా డిక్లేర్ చేస్తుంది. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోకి ఒకసారి లోన్ వచ్చిందంటే ఆ లోన్ బ్యాడ్ లోన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో బ్యాడ్ లోన్స్ అన్నిటికీ వాడే జనరల్ టర్మ్ నే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏస్ అంటారు. ఈ ఎన్పిఏ అనేది అసెట్ క్వాలిటీ లోపల చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇందులో జిఎన్పిఏ గురించి మాట్లాడుకుందాం. జిఎన్పిఏ అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. కంపెనీ యొక్క టోటల్ బ్యాడ్ లోన్స్ అన్ని ఈ జిఎన్పిఏ లో ఉంటాయి. అయితే ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ని ఈ వీడియో మొత్తం అప్లై చేద్దాం. ఒక ఫినాన్షియల్ కంపెనీ యొక్క టోటల్ లోన్స్ 1000 crores అనుకుందాం. అయితే ఆ కంపెనీ యొక్క బ్యాడ్ లోన్స్ అంటే జిఎన్పిఏ 50 crores అని అనుకుందాం. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క జిఎన్పిఏ రేషియోని చూద్దాం. జిఎన్పిఏ రేషియో ఫార్ములా వచ్చేసి టోటల్ బ్యాడ్ లోన్స్ బై టోటల్ లోన్స్ ఇంటూ 100. సో టోటల్ బ్యాడ్ లోన్స్ 50 crores బై టోటల్ లోన్స్ 1000 crores ఇంటూ 100 ఈక్వల్ టు 5% జిఎన్పిఏ రేషియో అవుతుంది. అంటే కంపెనీ యొక్క టోటల్ లోన్స్ లోపల 5% బ్యాడ్ లోన్స్ గా ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ బ్యాడ్ లోన్స్ ని ఏం చేస్తారు? ఈ బ్యాడ్ లోన్స్ ని రిపేర్ చేయడానికి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ లో నుంచి కొంత డబ్బుల్ని పక్కన
పక్కన పెడతారు. ఈ పక్కన పెట్టిన డబ్బుల్నే మనం ప్రొవిజన్స్ అంటాం. ప్రొవిజన్స్ మనీని కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఎక్స్పెన్సెస్ గా చూపిస్తారు. సో కంపెనీ యొక్క ప్రొవిజన్స్ పెరిగితే ఆ కంపెనీ యొక్క క్రెడిట్ కాస్ట్ పెరుగుతాయి. ఇప్పుడు కంపెనీలో ఉన్న 50 crores బ్యాడ్ లోన్స్ కి 30 crores ప్రొవిజన్స్ రూపంలో పక్కన పెట్టారు అనుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మెట్రిక్ ని మనం ట్రాక్ చేయాలి. అదే PCR రేషియో అంటే ప్రొవిజన్స్ కవరేజ్ రేషియో. ఇది మనకి ఏం చూపిస్తుంది అంటే కంపెనీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ GNPA లోన్స్ ని ప్రొవిజన్స్ తో కవర్ చేసింది అన్న విషయాన్ని చూపిస్తుంది. అయితే PCR రేషియో ఫార్ములా వచ్చేసి ప్రొవిజన్స్ మేడ్ ఆన్ NPAs బై గ్రాస్ NPA ఇంటూ 100. అంటే ప్రొవిజన్స్ 30 crores బై GNPA 50 crores ఇంటూ 100 అంటే 60% వస్తుంది. సో PCR రేషియో ఈక్వల్ టు 60%. అంటే కంపెనీ బ్యాడ్ లోన్స్ ని రిపేర్ చేయడానికి 60% ఆఫ్ ద మనీని ప్రొవిజన్స్ రూపంలో పక్కన పెట్టింది. ఈ PCR రేషియో ఎక్కువగా ఉంది అంటే కంపెనీ బ్యాడ్ లోన్స్ ని రిపేర్ చేయడానికి కంపెనీ దగ్గర డబ్బులు, కంపెనీ దగ్గర క్యాపబిలిటీ ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ బ్యాడ్ లోన్స్ GNPA నుంచి వెళ్ళి కొన్ని ప్రొవిజన్స్ రూపంలో పక్కన పెట్టినా కూడా ఇంకొన్ని బ్యాడ్ లోన్స్ మిగులుతాయి కదా. ఆ మిగిలిన బ్యాడ్ లోన్స్ మనం NNPA అంటాం. అంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఈ ఇన్స్టెన్స్ లో GNPA 50 crores, ప్రొవిజన్స్ 30 crores. సో 50 - 30 ఈక్వల్ టు 20 crores నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనం నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రేషియోను ఇంపార్టెంట్ గా చూడాలి. NNPA రేషియో ఈక్వల్ టు GNPA మైనస్ ప్రొవిజన్స్ బై టోటల్ లోన్స్ మైనస్ ప్రొవిజన్స్ ఇంటూ 100. సో 20/970 ఇంటూ 100 ఈక్వల్ టు 2% గా NNPA రేషియో వస్తుంది. సో GNPA రేషియో నేమో 5%, PCR రేషియో నేమో 60% కవరేజ్ చేసిర్రు మనీతోని. సో మనీతో కవరేజ్ చేసిన తర్వాత NNPA రేషియో నేమో 2%. ఈ NNPA రేషియో తర్వాత నెట్ స్లిప్పేజ్ రేషియో అంటే ఇది మనకి ఏం చెప్తుంది అంటే క్వార్టర్లీలో లేకపోతే ఇయర్లీలో కొత్తగా ఎన్ని లోన్స్ బ్యాడ్ లోన్స్ గా మారుతున్నాయి అన్న విషయాన్ని ఈ నెట్ స్లిప్పేజ్ రేషియో మనకు చెప్తుంది. సింపుల్ గా ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ నెట్ స్లిప్పేజ్ రేషియో ఎంత తక్కువగా ఉంటే కంపెనీకి అంత మంచిది. ఇంకా ఈ అసెట్ క్వాలిటీ లోపల చివరిది రైట్ ఆఫ్స్. కంపెనీ యొక్క బ్యాడ్ లోన్స్ ని రికవరీ చేయడం మా వల్ల కాదు అని కంపెనీ యొక్క బుక్స్ లో నుంచి ఆ బ్యాడ్ లోన్స్ ని తొలగించడాన్ని రైట్ ఆఫ్స్ అంటాం. అయితే ఈ రైట్ ఆఫ్స్ లో ఏం జరుగుతుంది అంటే కంపెనీ యొక్క బ్యాడ్ లోన్స్ GNPA లోన్స్ ఉన్నాయి కదా, ఇందాక ఎగ్జాంపుల్ మనం 50 crores అనుకున్నాం కదా, ఆ 50 crores బ్యాడ్ లోన్స్ ని ఆ కంపెనీ యొక్క బుక్స్ లో నుంచి రిమూవ్ చేస్తారు. మరి ఆ బ్యాడ్ లోన్స్ కి ప్రొవిజన్స్ రూపంలో కొంతవరకు రిపేర్ చేయడానికి అంటే 30 crores రిపేర్ చేయడానికి ప్రొవిజన్స్ రూపంలో పక్కన పెట్టారు కదా, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనే డౌట్ మీకు రావచ్చు. ఆ ప్రొవిజన్స్ మనీని అదే ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఎక్స్పెన్సివ్ గా చూపించారు. సో అందుకే ఆ ఇయర్ లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి ప్రాఫిట్స్ తగ్గినాయి. సో మీకు అర్థమైంది కదా. అయితే ఈ రైట్ ఆఫ్స్ తర్వాత కూడా కంపెనీ స్టిల్ ఆ బ్యాడ్ లోన్స్ ని తిరిగి కట్టిపించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీన్నే మనం రికవరీ అంటాం. అయితే లో రైట్ ఆఫ్స్ అనేవి కంపెనీకి ఆల్వేస్ గుడ్. ఒక్కోసారి కంపెనీ హైగా రైట్ ఆఫ్స్ చేస్తూ ఉంటది, అది ఆల్వేస్ బ్యాడ్ అయితే కాదు. ఎందుకంటే కొన్ని సార్లు కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని క్లీన్ చేయడానికి అంటే బుక్స్ ని క్లీన్ చేయడానికి హై రైట్ ఆఫ్స్ చేస్తూ ఉంటది. సో ఫైనల్ గా ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. మీరు ఫ్యూచర్ లో ఏదైనా ఫైనాన్షియల్ కంపెనీ ట్రాక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ కంపెనీ యొక్క GNPA రేషియో చూడండి, PCR రేషియో చూడండి, నెక్స్ట్ NNPA రేషియో చూడండి, అలాగే స్లిప్పేజ్ రేషియో తక్కువగా ఉందా పెరిగిపోతుందా అని చూడండి. ఇది ఫైనాన్షియల్ కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ వీడియోలో క్యాపిటల్ అడక్యుయెన్సీ గురించి, ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.